అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఫొటోస్, వీడియోస్ ఇంకా డాక్యుమెంట్స్ ఏవైనా సరే మీరు క్లౌడ్ స్టోరేజ్లో కనుక సేవ్ చేసింటే అవి నిజంగా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అండ్ 2025లో ఎందుకు అది చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ స్టోరేజ్ అంటే మీ డేటాను మీ ఫిజికల్ స్టోరేజ్ అంటే మీ ఫోన్లో, పెన్ డ్రైవ్లో, హార్డ్ డిస్క్లో కాకుండా వేరే ఒక చోట సేవ్ చేసి పెట్టడం. ఆ సేవ్ చేసిన డేటాని మీరు ఎనీ టైం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయగలగడం. ఇలా స్టోర్ చేసే విధానాన్నే క్లౌడ్ స్టోరేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోటోని గూగుల్ డ్రైవ్లో సేవ్ చేశారనుకుందాం. గూగుల్ డ్రైవ్ అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్ఫామ్. గూగుల్ డ్రైవ్లో మీరు సేవ్ చేసిన ఫోటోని మీరు ఏ డివైస్ నుంచి అయినా సరే, ఎక్కడున్నా సరే, జస్ట్ ఇంటర్నెట్ని ఉపయోగించి మీరు ఆ ఫోటోని ఓపెన్ చేయొచ్చు. అదే ఫోటోని కనుక మీరు మీ ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అది మీ ఫోన్లో మాత్రమే ఉంటుంది. అదే క్లౌడ్ స్టోరేజ్లో కనుక సేవ్ చేసి పెట్టారంటే దాన్ని మీరు ఎక్కడున్నా సరే, ఏ డివైస్లో నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు విత్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. అండ్ ఈ పర్టికులర్ పాయింటే మన ట్రెడిషనల్ స్టోరేజ్ డివైసెస్ని అండ్ క్లౌడ్ స్టోరేజ్ని వేరు చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్, వన్ డ్రైవ్ ఇలాంటివన్నీ క్లౌడ్ స్టోరేజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. వేరే ఎవరి దగ్గర మన ఫైల్స్ని సేవ్ చేస్తున్నాం కదా, మీకు సెక్యూరిటీ ఉంటుందా లేదా అనే డౌట్ రావచ్చు. ఈ క్లౌడ్ స్టోరేజ్ కంపెనీస్ అన్నింటికి ఒక చోట డేటా సెంటర్స్ ఉంటాయి. అంటే అక్కడ హైలీ పవర్ఫుల్ కంప్యూటర్స్ అండ్ హైలీ ఎఫిషియెంట్ హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేసి మన డేటాని వాటిల్లోనే స్టోర్ చేస్తారు. వాటిని యాక్సెస్ చేయాలంటే అందరికీ పర్మిషన్ ఉండదు. ఇలా మీ డేటాని హైలీ సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో క్లౌడ్ స్టోరేజ్ కంపెనీస్ అన్ని సేవ్ చేసి ఉంచుతాయి. ఐ హోప్ మీరు ఈ వీడియోలో క్లౌడ్ స్టోరేజ్ గురించి సింపుల్ టర్మ్స్లో అర్థమయ్యేలాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాంటి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు